పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఈసీ నిర్ణయం అనైతికమని, దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఓట్ల లెక్కింపుపై ఈసీ గత ఏడాది స్పష్టమైన గైడ్లైన్స్ ఇచ్చిందని గుర్తు చేశారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్లో అసిస్టింగ్ ఆఫీసర్ సంతకం, సీలు ఖచ్చితంగా ఉండాలని, సీలు లేకుంటే హోదా వివరాలు ఉండాలని చెప్పారు. పోలింగ్ అయ్యాక అవి అవసరం లేదనడం సరికాదు అని పేర్కొన్నారు. ఓటర్ డిక్లరేషన్ కు సంబంధించిన ఫారం 13A పై అసిస్టింగ్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని, ఆయన పేరు, హోదా, అధికారిక ముద్ర లేకపోయినా అలాంటి పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాటు అవుతాయని ఈసీ తెలిపింది. ఓట్ల లెక్కింపు సమయంలో వాటిని పరిగణలోకి తీసుకోవాలంటూ మే 30న స్పష్టతనిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో వాజ్యం వేశారు. ఈసీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి ధర్మాసనం నిరాకరించింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు వీల్లేదని, పిటిషనర్కు అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవాలన్న ఈసీ వాదనతో ఏకీభవించింది.